friends, hi, how are you? Today we are going to discuss about communication. Communication English or communicative English. As you know very well, English is a foreign language. English is a beautiful language. English is a old language. English is a scientific language. English is a window language. At the same time, English is a link language. It's a link language. That means it links the different areas of the world. It links the different people of the world. So, put aside the topic. Now, I want to share my views with you how to communicate in English. తెలుగులో కూడా కొన్ని చెప్తాను, ఏమనుకోద్దు అందరూ కూడా. అంటే కొద్దిమందికి తెలుగులో కూడా చెప్తే బాగా అర్థమవుతున్న ఉద్దేశంతో నేను తెలుగులో కూడా చెప్పాలనుకుంటున్నాను. మనలో చాలామందికి ఇంగ్లీష్లో మాట్లాడాలని ఉంటుంది, కానీ అలా మాట్లాడడానికి ధైర్యం చేయలేరు. అది ఎందుకయ్యా అనేది కొన్ని విషయాలు మనం ఇప్పుడు లోతుగా చర్చించుకుందాం. నిజం చెప్పాలంటే ప్రపంచంలో ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగే వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. అలాగే మళ్ళా భారతీయులు తీసుకుంటే తెలుగువారు ప్రపంచంలోనే అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడగల దిట్టల్లో తెలుగువారు ఎక్కువ. నిజంగా దీనికి మనం ఒక్కసారి చప్పట్లు కొట్టుకోవాలి, అంత గొప్ప విషయం ఇది. ఎందుకంటే మీరు అమెరికా లాంటి దేశం తీసుకున్నట్లయితే అక్కడ వెళ్ళినటువంటి తెలుగు వాళ్ళు నిజంగా ఒక సాధారణ స్థాయి విద్యార్థి అయి ఉండొచ్చు, బాగా చదువుకుని తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగానో ఏ విధంగానో అమెరికాలో స్థిరపడ్డాడు అనుకోండి, నిజంగా అతను ఇంగ్లీషు అద్భుతంగా మాట్లాడగల స్థాయికి చేరుకుంటాడు. ఎందుకనంటే సహజంగానే తెలుగు ప్రజలకి బాగా కష్టపడే తత్వం ఉంటుంది. ఏ పని చేయాలన్నా నిబద్ధత గల వారు తెలుగు ప్రజలు. సో నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే తెలుగు ప్రజలు ఏదైనా చేయాలనుకుంటే చేయగల సమర్థత ఉంది. మనందరం తెలుగు వాళ్ళుగా నేను ఒక మాట చెప్తున్నాను. చాలామంది మన విద్యార్థులు, వాళ్ళు ప్రైమరీ విద్యార్థులు కావచ్చు, సెకండరీ విద్యార్థులు కావచ్చు, లేదా ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థులు కావచ్చు, లేదా యూనివర్సిటీ స్థాయి విద్యార్థులు కావచ్చు, లేదా ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులు కావచ్చు, వాళ్ళకి అకాడమిక్గా అంటే వారు సంబంధించిన పరీక్షల్లో అద్భుతమైనటువంటి ప్రగతి వాళ్ళు సాధిస్తూ ఉంటారు. మంచి 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 మార్కులు 100కి 95, 96 అలా వస్తూ ఉంటాయి. బట్ అట్ ది సేమ్ టైమ్ దే ఆర్ పూర్ ఎట్ సాఫ్ట్ స్కిల్. They are poor at soft skill. What is soft skill? Soft skill is nothing but communication. Communicating with other people. Actually, human being is entirely different from the remaining animals because of the only one and the important thing, that is communication. The brain, the power of the brain. భగవంతుడు మరి మానవుడికి ఒక అద్భుతమైనటువంటి ఒక అవయవాన్ని ఇచ్చాడు. అది డెవలప్డ్ బ్రెయిన్. ఏ జీవికి లేనటువంటి ఒక గొప్ప శక్తి మానవుడికి ఏంటయ్యా అంటే మాట్లాడగల శక్తి ఇచ్చాడు. ఇప్పుడు నేను ఇంతలాగా మీతో మాట్లాడగలుగుతానంటే నా భావాలని ఇంగ్లీష్లో ఎట్లా మాట్లాడాలి, మనం ఆ యొక్క భయాల్ని ఎలా తొలగించుకోవాలని చెప్పగలుగుతానంటే ఐఎమ్ హ్యావింగ్ ఎ లాంగ్వేజ్ దట్ యూ కెన్ అండర్స్టాండ్. నేను ఏదైతే భాష మాట్లాడుతానో ఆ భాష మీరు అర్థం చేసుకునే విధంగా ఒకటి మనం సృష్టించుకున్నాం. అటువంటి భాషని మనం ఉపయోగించుకుంటున్నాం. నిజంగా ఇంగ్లీష్ ఇస్ ఏ బ్యూటిఫుల్ లాంగ్వేజ్. కానీ చాలామంది వారికి ఇంగ్లీష్లో పరీక్షలో మార్కులు రావడం వేరు, దానిని మనం కమ్యూనికేషన్లో ప్రయోగించడం వేరు. అంటే ప్రాక్టీస్. మనకి తెలుసు కదండి, ఒక మంచి సామెత ఉంది, ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ఎక్సలెంట్ కొటేషన్. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ఏదైనా ఒక విద్యార్థి కానీ ఒక వ్యక్తి కానీ ఒక విషయంలో బాగా రాణించాలంటే అతను ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. సో మరొక మాట నేను చెప్తున్నాను, ఇంగ్లీష్లో మనందరం బాగా మాట్లాడాలంటే మనకు ఉన్నటువంటి ఇన్హిబిషన్స్ ఏమిటి, లేదా మనకున్న హర్డిల్స్ ఏంటి, ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియో దయచేసి కొంచెం ఎక్కువ మీరు అందరూ చూడాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే సహజంగా మన వాళ్ళందరికీ కూడా గ్రామాటికల్గా పట్టు ఉంటుంది, గ్రామర్ మీద మంచి సబ్జెక్ట్ ఉంటుంది. కానీ కమ్యూనికేషన్లోకి వచ్చినప్పటికీ ఏమవుతుంది